భారత్ అమెరికా మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందంపై ముమ్మర చర్చలు. వచ్చే 48 గంటల్లో ఒప్పందం ఖరారయ్యే అవకాశం. వస్త్ర, పాదరక్షల ఎగుమతులపై సుంకాల తగ్గింపు కోసం భారత్ డిమాండ్. తిమ్మరాజుపల్లి గ్రామంలో సీఎం చంద్రబాబు సుదీర్ఘ పర్యటన. 2.5 గంటల పాటు ఇంటింటికి వెళ్లి ప్రజలతో ముఖాముఖి. ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్న సీఎం. నేడు ఏపీలో ప్రైవేట్ స్కూళ్లు బంద్. యాజమాన్యాల సంచలన నిర్ణయం. క్షేత్రస్థాయి అధికారులు వేధిస్తున్నారని యాజమాన్యాల ఆరోపణ. ఆర్టీఈ ప్రవేశాలపై బలవంతం చేస్తున్నారని వెల్లడి. ఢిల్లీ లజ్పత్ నగరంలో జంట హత్యల కలకలం. భార్య, కొడుకు ఫోన్కు స్పందించకపోవడంతో భర్త కంగారుగా వచ్చి చూసేసరికి ఇంటి బయట రక్తపు మరకలు. ఇంటి మెట్ల వద్ద రక్తపు మరకలు చూసి పోలీసులకు ఫోన్. ఘటనపై హత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రారంభమైన అమర్నాథ్ యాత్ర. భారీగా తరలివస్తున్న భక్తులు. కట్టుదిట్టమైన భద్రత నడుమ సాగుతున్న యాత్ర. భద్రత కల్పిస్తున్న భారత సైన్యానికి, ప్రభుత్వానికి ప్రశంసలు. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో భారీ అగ్ని ప్రమాదం. 2 దుకాణాలు, చలువ పందిళ్లు దగ్ధం. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్లు భావిస్తున్న అధికారులు. ప్రమాదంలో ఎవరికి ఎటువంటి హాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కోల్కతా లా విద్యార్థిని రేప్ కేసులో కీలక పరిణామం. మనోజిత్ మిశ్రా లాయర్ లైసెన్స్ రద్దు చేసిన బార్ కౌన్సిల్. రాష్ట్రంలోని ఏ కోర్టులోనూ ప్రాక్టీస్ చేసి అర్హత కోల్పోయిన నిందితుడు. సంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఎస్ఐ మృతి. మృతుడు హైదరాబాద్ ఫిలింనగర్ ఎస్ఐ రాజేశ్వర్గా గుర్తింపు. చేర్యాల గేటు వద్ద ఎస్ఐ ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టిన లారీ. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పశ్చిమాఫ్రికా దేశం మాలీలో 3 భారతీయుల అపహరణ. కేఎస్ ప్రాంతంలోని సిమెంట్ ఫ్యాక్టరీపై దాడి చేసి తర్వాత కిడ్నాప్ చేసిన దుండగులు. రంగంలోకి దిగిన భారత్ ఎంబసీ అధికారులతో సంప్రదింపులు.